సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలానికి చెందిన సైదమ్మ అలియాస్ సంధ్య న్యాయం చేయాలంటూ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగి లచ్చిరామ్ తనను 16 ఏళ్ల వయసులో మాయమాటలకు లోను చేసి శారీరక మానసిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించింది. ఇప్పటికీ తన వీడియోలను బ్లాక్మెయిల్ చేస్తూ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయాలని లేదా ₹1 కోటి కట్నంగా తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నాడని సైదమ్మ తెలిపింది. తనకు అతని నుండి ప్రాణహాని ఉన్నందున డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని వెల్లడించింది. ఊరు పేరు కూడా చెప్పాలి. నమస్కారం అండి, నా పేరు సైదమ్మ. మాది మఠంపల్లి మండలం, సూర్యాపేట డిస్టిక్, వర్ధాపురం అండి. నాకు 2008కి ముందు అంటే నా 16 సంవత్సరాల ఏజ్లో బానోతు లచ్చిరామ్ కొత్త తండ మఠంపల్లి సూర్యాపేట డిస్టిక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పుడు నాకు 16 సంవత్సరాల వయసు. ప్రేమ పెళ్లి అని నా వెంటబడ్డాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. నన్ను శారీరకంగా వాడుకున్నాడు. కానీ 3-4 ఇయర్స్ తర్వాత తనకి పెళ్ళైంది అని నాకు విషయం తెలియడంతో నేను అతనితో గొడవ పడ్డా, నిలదీసిన. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మగపిల్లవాడు కావాలని నేను చేసుకోవాలనుకున్నాను చెప్పాడు. ఇంకా పెళ్లి అంటుంటే ఇట్లనే మాట దాటి వేస్తుంటే ఇక నన్ను మోసం చేశాడని తెలియడంతో నేను మఠంపల్లి PS లో 2010, 11, 12, 13లో నేను కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు తర్వాత ఆ కేసు తీయించుకోవడం కోసం భార్యాభర్త నాతోటి మంచిగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ కేసులు ఫైనల్కి వచ్చాయో అప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్త వచ్చి పెళ్లి చేసుకుంటాం, మా ఆయన పెళ్లి చేసుకుంటాడని ఆమె చెప్పింది. అతను కూడా నేను పెళ్లి చేసుకుంటా, కేసులు కాంప్రమైజ్ అవ్వు అని అంటే నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను పెళ్లి గురించి అడుగుతుంటే అతను నా మీద రోకల బండతోటి దాడి చేయడం జరిగింది. నాకు వెన్నుపూస, కంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి తన వల్లనే. ఆ తర్వాత నేను అతనికి దూరంగా ఒక 2-3 ఇయర్స్ వెళ్ళిపోయిన తర్వాత నాకు సంబంధం లేదు. కానీ వాళ్ళ వైపు 2022లో వచ్చి మా ఇంటి మీద దాడి చేసి గొడవ చేసింది.